ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడార మహాజాతర జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల ముందస్తు మొక్కులతో వనదేవతల పరిసరాలు రద్దీగా మారాయి. కన్నేపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పార్కింగ్ కోసం పొలాల్లోకి వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ తిరుపతి ఇక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిస్థితుల్ని మరిన్ని వివరాలు అందించడానికి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి రవి, ములుగు జిల్లా మేడారంలో జనసంద్రంగా మారుతుంది. మేడారంలోని సమ్మక్క సారలమ్మ దర్శించుకు పెద్ద ఎత్తున భక్తులు ముందస్తుగా వచ్చి ముందస్తు మొక్కులతో వనదేవతల పరిసరాలను కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగుతుంది. ఈసారి మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త హంగులతో ఏర్పాట్లను కొనసాగిస్తుంది. ఈ నెల 18, 19 తారీఖున కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మొత్తం మంత్రివర్గం అంతా కూడా మేడారంలో పర్యటించి ఈ కొత్తగా చేపట్టినటువంటి అభివృద్ధి పనులకు ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు ముందస్తుగా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి సెలవులు నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కావచ్చు, మిగతా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శిస్తూ అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. ఈ రోజు తాజాగా ములుగులోని ఘట్టమ్మ తల్లి టెంపుల్ నుంచి ఇటు మేడారం వరకు మొత్తం వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ రహదారిపై చూసిన మేడారం వైపే వాహనాలు కదిలి వెళుతూ అమ్మవారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం సమ్మక్క సారలమ్మ, పగిడిద్రాజు, గోవిందరాజు ప్రాంగణాలు కావచ్చు, జంపన్నవాగు, అటు హరిత హోటల్, మిగతా ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా సజావుగా వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్లే విధంగా కూడా ఎస్పీ కావచ్చు, మిగతా అధికారులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తూ ఇటు ట్రాఫిక్ అంతరాయం జరగకుండా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఉదయం ఘట్టమ్మ తల్లి దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు ట్రాఫిక్ మళ్లించి ఆ పోలీసు వాహనాలు కావచ్చు, మిగతా వాహనాలు, భక్తుల వాహనాలన్నీ కూడా పార్కింగ్ స్థలాల వైపు మళ్లించిన తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత వాహనాలను రూట్ క్లియర్ చేసి మేడారం వైపు అధికారులు వాహనాలను పంపించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇంకా కూడా జాకారం నుంచి మేడారం అటు పసరా, గోవిందరావుపేట, తాడ్వాయి రూట్ లో వాహనాల రద్దీ కొనసాగుతుంది. అక్కడక్కడ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు బైకులపై తిరుగుతూ ట్రాఫిక్ లేకుండా భక్తులు సజావుగా మేడారం ప్రాంగణానికి చేరుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు సెలవు రోజు కావడంతోనే ఒక లక్షలాది మంది భక్తులు మేడారంకు వచ్చినట్టుగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్రాజు, గద్దెల ప్రాంగణం మొత్తం కూడా భక్తజనంతో కిక్కిసిపోయినటువంటి పరిస్థితి. ఈసారి కొత్త హంగులతో రాత్రి కట్టడాలపై మేడారం సంబంధించినటువంటి అభివృద్ధి పనులను చేసినటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా పబ్లిసిటీగా, ఎక్కువగా జాతర ముందే భక్తులు వచ్చి పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ పసరాలతో పాటు ఘట్టమ్మ, జాకారం నుంచి ఇటు హరిత హోటల్, మిగతా జంపన్నవాగు పరిసరాలు వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఇంకా ఇలానే ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తారు. ఎందుకంటే సెలవు రోజు కావడంతోనే పెద్ద ఎత్తున భక్తులు మేడారం వైపు మేడారంకు పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గద్దెల ప్రాంగణం దగ్గర సమ్మక్క జై జై సమ్మక్క, జై జై సారలమ్మ అంటూ నినాదాలతో సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ తిరుపతి, పక్క అంటే జాతర సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వైద్య పరంగా అంటే ఏమైనా ఇబ్బంది తలెత్తినప్పుడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు ఆ వైద్యుల్ని అప్రమత్తం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మీరు చెప్పినట్టుగా ఈ మేడారం మహాజాతర ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్లు కావచ్చు, సీతక్క ఎప్పటికప్పుడు రివ్యూ కొనసాగిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, మిగతా మంత్రులు బట్టి విక్రమార్క వచ్చి పర్యటించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి, ఈసారి గుర్తుండిపోయేలా జాతర నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే వైద్యారోగ్య శాఖ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మాటలు చేసి ఇప్పటికే దామోదర్ రాజనరసింహ కూడా ఒక రివ్యూ నిర్వహించి భక్తులు వస్తే ఎవరైనా సొమ్మశీలు పడిపోయిన కావచ్చు, ఎవరైనా అనారోగ్యం కావచ్చు, ఎవరైనా ఇంకా ఇతర కారణాలతో స్వస్థ అయిన నేపథ్యంలో వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందే విధంగా అక్కడ మెడికల్ క్యాంపులు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మిగతా సిబ్బందిని ములుగు జిల్లా అధికార యంత్రంగా వైద్యారోగ్య శాఖ కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అన్ని శాఖల సంబంధించి ఇటు రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అనేక మంది భక్తులు మేడారంకు రావాలంటే చాలా కీలకంగా ఆర్టీసీ వ్యవస్థ, ఆర్టీసీ కీలకంగా భక్తులను అక్కడికి చేరుస్తుంది. ఆ ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ సంబంధించుకోవచ్చు, పొన్నం ప్రభాకర్, ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎప్పటికప్పుడు అధికారులు అక్కడే ఉండి అక్కడే మకాం వేసి తిష్ట వేసి రివ్యూలు కొనసాగించు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మేడారం మహాజాతరకైతే ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ ముందస్తుగా భక్తుల రద్దీ అయితే కొనసాగుతా ఉంది. రవి.
రైట్, థ్యాంక్ యూ తిరుపతి. టూ ఇయర్స్కి ఒకసారి రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అమ్మవార్లను పగిడిద్దరాజు గోవిందరాజులు ఒక లైన్కి తీసుకురావడం అనేది చాలా బాగుంది. ఈ ఏర్పాట్లు అనేవి మనకి ముందస్తుగా చేస్తే ఇంకా చాలా బాగుండేది. ప్రస్తుతానికైతే అన్నీ మంచిగానే సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మా బాబెత్తు బంగారం ఇచ్చిన నేను, మాది వరంగల్ గోవర్ధనగిరి మాది. మేము ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. మాకు ఏదనుకున్నా అనుకున్నట్టు మాకు అన్ని కోరికలు నెరవేరుస్తుంది ఆ తల్లి. మేము మా ఇంటి ఇళ్ళవేలు పామే, మాకు మంచిగా అనిపించింది. మేము ఇంత దగ్గరికి వచ్చి మంచిగా దూరం నుండే ముందు ఇంత దర్శనం అవ్వలేదు అమ్మవారు. ఈరోజు మంచిగా జరిగింది, అంత బాగుంది. వర్కింగ్లో కూడా మంచిగా పంపిస్తున్నారు భక్తుల్ని, తొక్కిసలాట ఏం లేకుండా బాగుంది. మళ్ళీ ఇంకా 3 రోజులు ఆమె జాతర రోజు వస్తే మేము చూడలేమని ఈరోజు ముందుగా వచ్చినామండి. ఈరోజు